వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు వీడియోలో నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ అంటే ఏంటో చూద్దాము. దీన్ని షార్ట్కట్లో KDD అని కూడా అంటారు. మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇప్పుడు చూడండి, ఇది స్ట్రక్చర్, ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద KDD అంటే నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ స్ట్రక్చర్. అసలు ఫస్ట్ నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ అంటే ఏంటో చూద్దాము. సో ఏంటది నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ అంటే ఏంటి? డేటాబేసెస్లో మనకి అవసరమైన నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడాన్నే నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ అంటారు. సో దీన్నే షార్ట్ ఫామ్లో KDD అని అంటారు. అంటే ఎక్స్ట్రాక్టింగ్ ద యూస్ఫుల్ నాలెడ్జ్ ఫ్రమ్ ద డేటాబేసెస్ ఈజ్ నోన్ యాజ్ నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్. షార్ట్ ఫామ్లో KDD అంటారు. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ అంటే ఈ నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ అనేదాన్ని మనం రెండు పాయింట్స్ ఆఫ్ వ్యూస్లో చూడొచ్చు. ఏంటంటే ఈ నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ అనేది కొన్నిసార్లు దీన్ని డేటా మైనింగ్ అని కూడా అంటారు. లేకపోతే ఈ డేటా మైనింగ్ అనేది ఈ నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్లో ఒక స్టెప్ అని కూడా అంటారు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఎలా చూస్తారో దాన్ని అలా చూడొచ్చు అన్నమాట. ఎలాగా అయితే ఈ నాలెడ్జ్ నేను డేటా మైనింగ్ ఇంట్రడక్షన్ టాపిక్ చెప్పేటప్పుడు చెప్పాను. సో నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ డేటా మైనింగ్. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేసాము, ఈ నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ని డేటా మైనింగ్లా చూసాము. కానీ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ దీన్ని డేటా మైనింగ్ అనేదాన్ని ఈ నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్లో ఒక పార్ట్లా చూస్తాం. ఇక చూడండి, ఇక్కడ డేటా మైనింగ్ అనేది ఈ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో ఒక స్టెప్లా ఉంది. అర్థమైంది కదా? మనం ఎలా చూస్తే అలా చూడొచ్చు అనమాట. ఇది నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ అంటే ఓవరాల్గా మనకి అవసరమైన నాలెడ్జ్ని డేటాబేసెస్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడాన్నే నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ అంటారు. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? డేటా క్లీనింగ్ అండ్ డేటా ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ డేటా క్లీనింగ్ అంటే ఏంటి? డేటా క్లీనింగ్ ఏంటంటే మనకి డేటాలో మనం ఏదైనా ఒక డేటాబేసెస్లో నుంచి ఒక డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలని, మనకు అవసరమైన డేటాను నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని అనుకున్నాం అనుకోండి. అందులో ఏదన్నా అన్నెసెసరీ డేటా కానీ నాయిసీ డేటా కానీ అంటే క్లీన్గా లేని డేటా, ఇర్రిలెవెంట్ డేటా ఏదైనా ఉందనుకోండి, దాన్ని రిమూవ్ చేసేయాలి. సో దాన్నే డేటా క్లీనింగ్ అంటారు. అంటే అన్నెసరీ అండ్ నాయిసీ డేటాని డేటాలో నుంచి డేటాబేసెస్లో నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు రిమూవ్ చేయడాన్నే డేటా క్లీనింగ్ అంటారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? డేటా ఇంటిగ్రేషన్. డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు డేటా వచ్చేసి మల్టిపుల్ సోర్సెస్లో ఉంటుంది కదా, ఆ మల్టిపుల్ సోర్సెస్లో నుంచి డేటాని సింగిల్ సోర్స్గా కన్వర్ట్ చేయడాన్నే డేటా ఇంటిగ్రేషన్ అంటారు. అంటే మనకి ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన నాలెడ్జ్ 2-3 డేటాబేసెస్లో డిస్ట్రిబ్యూట్ అయ్యిందనుకోండి, వాటిలన్నింటినీ కలిపి సింగిల్ డేటాబేస్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయడాన్ని లేకపోతే ఇంటిగ్రేట్ చేయడాన్ని డేటా ఇంటిగ్రేషన్ అంటారనమాట. అర్థమైందా? ఇది ఫస్ట్ స్టెప్, క్లీనింగ్ అండ్ ఇంటిగ్రేషన్. క్లీనింగ్ అంటే ఏంటి? అన్నెసరీ నాయిస్ డేటాని రిమూవ్ చేయడము. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? మల్టిపుల్ సోర్సెస్లో ఉన్న డేటాని సింగిల్ సోర్స్లోకి తీసుకురావడం. నెక్స్ట్ వచ్చేసి డేటా సెలెక్షన్. ఈ డేటా సెలెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మన డేటాబేసెస్లో ఉన్న అంత డేటా మనకి అవసరం అవ్వదు. ఏదో కొంచెం డేటా మాత్రమే మనకి ఈ నాలెడ్జ్ ఎక్స్ట్రాక్షన్కి యూజ్ అవుతుంది. అంటే
మన నాలెడ్జ్ ఎక్స్ట్రాక్షన్కి, మన మైనింగ్కి యూజ్ అయ్యే రిలవెంట్గా ఉండే డేటాని సెలెక్ట్ చేసుకోవడాన్ని ఇక్కడ డేటా సెలెక్షన్ అంటారు. అంటే సెలెక్టింగ్ రిలవెంట్ డేటాని మాత్రమే సెలెక్ట్ చేసుకుని రిమైనింగ్ డేటాని వదిలేయటాన్ని మనం డేటా సెలెక్షన్ అంటాం. అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్మేషన్, సెలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. డేటా ట్రాన్స్ఫర్మేషన్. ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు డేటా మైనింగ్, ఇప్పుడు మనం నాలెడ్జ్ని, మన రిక్వైర్డ్ నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే డేటా మైనింగ్ టెక్నిక్స్ని అప్లై చేయాలి. డేటా మైనింగ్ టెక్నిక్స్ని అప్లై చేయాలి అంటే ఆ డేటా ఏదో ఒక ఫామ్లో ఉండాలి. ఆ డేటా మైనింగ్ టెక్నిక్స్ ఏ ఇన్పుట్ ఫామ్లో అయితే యాక్సెప్ట్ చేస్తాయో డేటాని, ఆ ఇన్పుట్ ఫామ్లో మన డేటా ఉండాలి. అలా కన్వర్ట్ చేయడాన్ని డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అంటే రిక్వైర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం. డేటా మైనింగ్ టెక్నిక్స్ ఏ ఫార్మేట్ ఆఫ్ డేటాను అయితే యాక్సెప్ట్ చేస్తాయో అలాంటి ఫార్మేట్ ఆఫ్ డేటాలోనికి డేటా కన్వర్ట్ చేయడాన్ని డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. నెక్స్ట్ స్టెప్ ఈజ్ డేటా మైనింగ్. డేటా మైనింగ్ అంటే మనకు అందరికీ తెలుసు. డేటా మైనింగ్ అంటే ఏంటంటే, డేటా మైనింగ్ టెక్నిక్స్ని అప్లై చేసుకుని మనం డేటా మైనింగ్ ఎక్స్ట్రాక్టింగ్ ద నాలెడ్జ్. డేటా మైనింగ్ టెక్నిక్స్ని అప్లై చేసుకుని నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని, అదే మనం చెప్పుకున్నాం కదా మన ప్రీవియస్ టాస్క్స్ ఆఫ్ ద డేటా మైనింగ్లో, సెలెక్షన్, ప్రిడిక్షన్, రిగ్రెషన్, టైమ్ సిరీస్ అనాలిసిస్, అలా డిఫరెంట్ డేటా మైనింగ్ టెక్నిక్స్ ఉన్నాయి కదా. ఆ డేటా మైనింగ్ టెక్నిక్స్ని అప్లై చేసుకుని మన నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని డేటా మైనింగ్ అంటారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్యాటర్న్స్ ఎవాల్యుయేషన్ అండ్ ప్రజెంటేషన్. అంటే మనం డేటా మైనింగ్ టెక్నిక్స్ అప్లై చేసిన తర్వాత మనకి కొన్ని ప్యాటర్న్స్ అనేవి అవైలబుల్ వస్తాయన్నమాట. సో ఆ ప్యాటర్న్స్ ఏమేమి వచ్చినాయి, ఎలాంటి ప్యాటర్న్స్ వచ్చినాయి అని చెక్ చేయడాన్ని ఈ ప్యాటర్న్స్ ఎవాల్యుయేషన్ అంటారనమాట. అంటే మనకు వచ్చిన ప్యాటర్న్స్లో ఏ ప్యాటర్న్స్ అయితే మనకి రిక్వైర్డ్ ప్యాటర్న్స్, మనకి రిక్వైర్డ్ రిజల్ట్ ఇస్తాయో, మనకు అవసరమైన రిజల్ట్ ఇస్తాయో అలాంటి ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడాన్ని ప్యాటర్న్ ఎవాల్యుయేషన్ అండ్ ప్రజెంటేషన్ అంటారు. ఐడెంటిఫైయింగ్ రిలవెంట్ ప్యాటర్న్స్. మనకి ఎటువంటి నాలెడ్జ్ కావాలో, మనకి ఎటువంటి డేటా కావాలో ఈ డేటాబేసెస్లో నుంచి ఆ నాలెడ్జ్ని, ఆ నాలెడ్జ్ని, ఆ డేటాని ఏ ప్యాటర్న్స్ అయితే రిప్రజెంట్ చేస్తున్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి ఈ ప్యాటర్న్ ఎవాల్యుయేషన్ అండ్ ప్రజెంటేషన్ స్టెప్ యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ స్టెప్ ఏంటంటే నాలెడ్జ్ ప్రజెంటేషన్. నాలెడ్జ్ ప్రజెంటేషన్ అంటే ఏంటి? వన్స్ ఈ స్టెప్స్ అన్నీ అయిపోయేటప్పటికీ మనకి రిక్వైర్డ్ నాలెడ్జ్ అనేది ప్యాటర్న్స్ రూపంలో మనకి అవైలబుల్గా ఉంటుంది. దాన్ని యూజర్స్కి ఏదైనా సమ్ విజువలైజింగ్ టూల్స్ యూజ్ చేసుకుని యూజర్కి ప్రజెంట్ చేయడాన్ని ఈ నాలెడ్జ్ ప్రజెంటేషన్ అంటారు. అర్థమైందా? అంటే ఏదైనా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకుని ఆ యూజర్కి రిక్వైర్డ్ అయిన నాలెడ్జ్ని ప్రజెంట్ చేయడాన్ని నాలెడ్జ్ ప్రజెంటేషన్ అంటారు. ఇదే నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ యొక్క స్ట్రక్చర్ అండ్ స్టెప్స్. మీకు అర్థమైందా? ఫస్ట్ డేటా క్లీనింగ్ అండ్ ఇంటిగ్రేషన్. నాయిస్, అన్వాంటెడ్ డేటాని రిమూవ్ చేసి మల్టిపుల్ సోర్సెస్లో నుంచి సింగిల్ సోర్స్లోకి మార్చడము. తర్వాత రిలవెంట్ డేటాని మాత్రమే సెలెక్ట్ చేసేదాన్ని డేటా సెలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అలాగే నెక్స్ట్ తర్వాత డేటా మైనింగ్ టెక్నిక్స్ అప్లై చేసి మనకి ప్యాటర్న్స్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ప్యాటర్న్స్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆ ప్యాటర్న్స్లో మనకి రిక్వైర్డ్ ప్యాటర్న్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని అవే యూజర్కి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకుని రిప్రజెంట్ చేస్తారనమాట. అదే నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేసెస్ అనే
టాపిక్. ఓకే, మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.